అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి మరో మణిహారం రాబోతోంది. రోజు రోజుకి పెరుగుతున్న గ్రేటర్ సిటీ జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో ప్రధానంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించారు. నగరంలోని ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే ట్రాఫిక్ వల్ల గంటల తరబడి సమయం వృధా అవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెట్రో రైలు ప్రజల ప్రయాణ సమయాన్ని తగ్గిస్తోంది. అందుకే మెట్రో ప్రాజెక్టును మరింత విస్తరిస్తూ హైదరాబాద్ నలుమూలలకు మెట్రో రైలు సేవలు అందించేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో నిర్మాణాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే శివారు ప్రాంతాల నుంచి నగరంలోకి వచ్చే వారికి ట్రాఫిక్ కష్టాలు తరగడమే కాకుండా ప్రయాణం ఎంతో సులభతరం అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్, ఓఆర్ఆర్ చుట్టూ 360 డిగ్రీల కోణంలో మెట్రో, ఔటర్ పైన మొత్తం 22 చోట్ల మెట్రో స్టేషన్లు. ఓఆర్ఆర్ మెట్రోతో మారిపోనున్న హైదరాబాద్ రూపురేఖలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రజలు ట్రాఫిక్ బారిన పడకుండా సులువుగా రాకపోకలు సాగించేందుకు ఔటర్ రింగ్ రోడ్ ను 2000లో ప్రారంభించి 2012 నాటికి పూర్తి చేశారు. ప్రస్తుతం 158 కిలోమీటర్ల చుట్టూ ఓఆర్ఆర్ విస్తరించి ఉంది. అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను కూడా ఔటర్ చుట్టూ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో మార్గాన్ని నిర్మించడం ద్వారా జాతీయ రహదారుల నుంచి నగరానికి వచ్చే వాహనాలను శివారికే పరిమితం చేయడంతో పాటు స్థానికులకు కూడా ఉపాధి కల్పించవచ్చని, అదే సమయంలో రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు, వాహన కాలుష్యాన్ని అరికట్టవచ్చని భావిస్తోంది. ఈ మేరకు అసెంబ్లీ వేదికగా మంత్రి శ్రీధర్బాబు చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతం ఇప్పుడు సుమారు 2071 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించింది. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ వెంబడి 360 డిగ్రీల కోణంలో మెట్రో రింగ్ రైలును ఏర్పాటు చేయడంతో గ్రేటర్ సిటీ రూపురేఖలే మారిపోతాయని భావిస్తున్నారు. సాధారణంగా నగరంలో మెట్రో పనులు చేపట్టాలంటే భూసేకరణ ఒక పెద్ద సవాలుగా మారుతుంది. కానీ ఔటర్ రింగ్ రోడ్ వెంబడి మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం వద్ద ఇప్పటికే స్పష్టమైన మార్గం ఉంది. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మధ్యలో రీజనల్ రింగ్ రైల్ కోసం గతంలోనే 25 మీటర్ల స్థలాన్ని కేటాయించారు. దీనివల్ల ఎవరికీ ఇబ్బంది కలగకుండా, ఎలాంటి భూములు, ఆస్తుల సేకరణ అవసరం లేకుండానే మెట్రో పనులు వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా ఓఆర్ఆర్ పైన ఉన్న 22 ఇంటర్చేంజర్ల దగ్గర మెట్రో స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారని అధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో ఈ ఇంటర్చేంజ్ల సంఖ్య 25కి చేరనుంది. ఈ స్టేషన్ల నుండి ప్రజలు సులభంగా వెళ్లేందుకు వీలుగా స్కైవాక్లను నిర్మిస్తారు. అంతేకాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం పలు రైల్వే స్టేషన్లతో కూడా ఈ మెట్రో రైలును అనుసంధానిస్తారు. ప్రతి మెట్రో స్టేషన్ దగ్గర భారీ వాహనాల పార్కింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. దీనివల్ల సొంత వాహనాల్లో వచ్చేవారు వాటిని అక్కడ సురక్షితంగా ఉంచి మెట్రోలో ప్రయాణించవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ మెట్రో రైల్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మహానగరం రవాణా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చేరుకుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి ఔటర్ చుట్టూ వలయాకారంలో మెట్రో రైలును నిర్మించడం ద్వారా హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రజలు హాయిగా రాకపోకలు సాగించనున్నారు.